భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న చిన్నస్వామి స్టేడియం వేదికగా మూడో టీ20లో హిట్టిమ్యాన్ అలాగే రింకు సింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా హిట్టిమ్యాన్ రోహిత్ శర్మ సెంచరీతో దద్దరిల్లే ఇన్నింగ్స్ ఆడగా రింకు సింగ్ హాఫ్ సెంచరీతో చెలరేగా ఆడాడు. హిట్టిమ్యాన్ 69 బంతుల్లో 11 ఫోర్లు 8 సిక్సర్లతో 121 పరుగుల నాటౌట్ తో నిలిస్తే రింకు సింగ్ 39 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్సర్లతో 69 పరుగుల నాటౌట్ తో నిలిచాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ముందు టీమిండియా 213 పరుగుల టార్గెట్ ను ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆరంభంలోనే 22 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్ 4, శివం దూబే 1, సంజు శాంసన్ 0, అలాగే విరాట్ కోహ్లీ 0 పరుగులతో వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేరగా ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి రింకు సింగ్ 5వ వికెట్ కి 95 బంతుల్లో 190 పరుగుల సూపర్ భాగస్వామ్యాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ 69 బంతుల్లో టీ20లో తన 5వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అలాగే ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో 5 సెంచరీలు చేసిన మొట్టమొదటి ప్లేయర్ గా నిలిచాడు. మొత్తానికి ఈ 2024లో ఆరంభంలో వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన రోహిత్ శర్మ ఒక్కసారిగా మూడో టీ20లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సునామీ సృష్టించాడు. ఒక దశలో 100 పరుగులైనా చేస్తుందా టీమిండియా అనుకున్న టైంలో రింకు సింగ్ తో కలిసి రోహిత్ శర్మ ఏకంగా 4 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు చేసిందంటే అటు రోహిత్ శర్మ ఇటు రింకు సింగ్ వీర మోత ఇన్నింగ్సే కారణం.